స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా నీవు లేకపోతే నేనేమైపోతాను దేవా. మనుషులు మనందరినీ తృణీకరించినప్పుడు, మన మీద నిందలు వేసినప్పుడు, మన కన్నిటిని చూసే దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుని సన్నిధిలో నిలబడి నీవు నేను స్తుతించినప్పుడు మన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. ఉన్నది. ఆయన సన్నిధి నుంచి ఆశీర్వాదాలు, ధన ఘనతలు, మహిమ ఐశ్వర్యములు ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కరు మన మనసులను కేంద్రీకరిద్దాం.
అతి పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా. నీ తోడు లేని జీవితం ప్రభు వ్యర్థమే కదయ్యా. నీ మాట వినే మనసు, నీకు లోబడే మనసు మా అందరికీ దయచే ప్రభు అయ్యా. నా తండ్రి నీ యొద్ద ప్రభు సకల ఆశీర్వాదాలు కలవని సెలవిచ్చిన దేవా, నీ పాద సముఖంలో నిలబడి ఉన్నా. నేను స్తుతినమయ్యా, నేను గణపరుస్తున్నాము తండ్రి. నీ కన్ను దృష్టి మా మీద ఉంచయ్యా. నీవే కదా ప్రభువా మా అతిశయము. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ఆయన పడదాం. హయానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల తండ్రి నీకు స్తోత్రాలు. మహిమనే ప్రభావముగా ధరించుకున్న దేవుడవు, నీ మహిమైశ్వర్యముతో ప్రభువా మా యొద్దకు తిరిగి వచ్చిన దేవానికి వందనాలు. నీ చాపిన బాహు, నీ దక్షిణ హస్తము ప్రభువా ప్రతి ఒక్క గాక ఆయన కోరుకుంటూ మనకి క్షేమం. ఆమేన్. సరే, దేని వాక్యంలో త్వరగా వెళ్దాం. మనకి 11:30కి వాక్యం మాకు ఇవ్వాలి. సరే, ఏదైనప్పటికీ 11:15 ఇంకా అరగంట మాత్రమే ముందు, ఒక అరగంట చెప్పి మేము ముగిస్తాను. ఎందుకంటే వాతావరణం మన సమయం అంటే సమయానికే మనం చక్కగా ముగించుకోవాలి. సంతోషంగా ఉన్న అందరూ కూడా గట్టిగా హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము దానికి ముందు యెహోషువ 196 పేజీ నెంబరు 23వ అధ్యాయము 11వ వాక్యంలో అందరూ కూడా చదవండి.
అందరూ కూడా తెరవాలి, అందరూ కూడా తెరవండి. యెహోషువ 196వ పేజీ నెంబరు 23వ అధ్యాయము 11వ వాక్యం చదవదు. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇదే వాక్యం ఇంకొకరు చదవండి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలండి, ఒక చరణ పడుకుందాం. నా జీవితము తెల్ల కాగితం. పాడదాం. మన జీవితం తెల్ల కాగితమా కాదా చెప్పండి. మన జీవితం తెల్ల కాగితమా కాదా చెప్పండి. నిజంగా చెప్పండి తల్లి. నా జీవితం తెల్ల కాగితం అన్నవాళ్ళు మాత్రమే చెప్పండి. తెల్ల కాగితాల పుస్తకాలు చూడగానే చిన్నపిల్ల ఏం చేస్తారు చెప్పండి తల్లి. పిచ్చిగీతలు పెట్టేస్తారు. ఎందుకంటే మనసు ఒప్పుకోదు, గీసేలా. మన జీవితం కూడా తెల్ల కాగితమే. కాబట్టి మనకు కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనం చక్కగా పరిశుద్ధంగా మనందరూ కూడా ఉంచుకుందాము గాక. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. ఏ గాలి తాకిడికి చెదరనులే, నా యేసు నాలో ఉంటాడులే. ఏ గాలి తాకిడికి చెదరనులే, నా యేసు నాతో ఉంటాడులే. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. క్లాప్స్ కొట్టాలి. ప్రతి వారు కూడా అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. గాలులే చెలరేగినా, పెను తుఫానులే నన్ను వెంబడించినా, సిరిగాలులే చెలరేగినా, పెను తుఫానులే నన్ను వెంబడించినా, అంధకార బంధమునకు అడ్డుగోడ వేసిన, అంధకార బంధమునకు అడ్డుగోడ వేసిన, యేసన్నను చూడు నా జీవితాన్ని తోడు, యేసన్నను చూడు నా జీవితాన తోడు. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. పాడాలి. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. ఏ గాలి తాకిడికి చెదరనులే, నా యేసు నాలో ఉంటాడులే. ఏ గాలి తాకిడికి చెదరనులే, నా యేసు నాలో ఉంటాడులే. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడొచ్చిన మీ అందరికి మరొకసారి వందనాలు. ఎన్నో రోజులు అయినట్టుగా మనకు అనిపిస్తుంది. వారం ఉన్నా సరే చాలా రోజులు అయినట్టుగా మనకు దేవుని సందులో ఆరాధించే కలుసుకొని చాలా రోజులైందో అనిపిస్తుంది నాకు. మీకు ఎలా ఉందో తెలియదు. మరి మొన్న కదండి పాస్టర్ గారు. సరే, దేవుని సందులో ఒక్క దినము
1000 దినాలకి సమానం. ఈ ఉదయకాల సమయంలో 3 జాగ్రత్తలు ప్రభు మనకు చెప్తున్నారు. 3 జాగ్రత్తలు కావాలా, 6 జాగ్రత్తలు కావాలా, 12 జాగ్రత్తలు కావాలా చెప్పండి త్వరగా. అబద్ధాలు ఆడకుండా కరెక్ట్గా చెప్పండి. నాకు ఇచ్చిన సమయం ఇప్పుడు 11:30కి నాకు ఇవ్వాలి. మీ పాస్టర్ గారు అది చెప్పి దాదాపుగా 10 నిమిషాల దగ్గర 12కి ఇచ్చారు. నేను 12:15కి ఇచ్చాలి. ఎందుకంటే ఇక కానుకలు అంతా గల ఆమెందడుగు 12:30 అవ్వాలి. అంతేనండి. యేసు రక్తమే ఇచ్చి దేవునికి స్తోత్రం. సరే నా ప్రీతిని బిడ్డలారా, ఇది నేను 3 జాగ్రత్తలు మనం చూసుకొని మనం త్వరగా వెళ్దాం. యెహోషువ అంటాడు, కాబట్టి మీరు యెహోషువ తన యొక్క బిడ్డలు ఇశ్రాయేలు బిడ్డల్ని పిలిచి కొన్ని మాటలు చెప్పారు. చివరి మాటలు గొప్ప మాటలా కదా చెప్పండి, గట్టి చెప్పండి తల్లి. చివరి మాటలు చాలా గొప్ప మాటలు. యెహోషువ 23వ అధ్యాయము 2వ వాక్యంలో నేను చదువుతాను చూడండి. అప్పుడు అతడు ఇశ్రాయేలులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లను, నేను బహు సంవత్సరములు గడిచిన మొసలివాడను అన్నాడు. ఇశ్రాయేలు యొక్క నాయకత్వం ప్రప్రథంగా ఎవరికి ఇవ్వబడింది అంటే మోషే గారికి ఇవ్వబడింది. మోషే నాయకత్వం తర్వాత, ఆయన కాలం చేసిన తర్వాత నాయకత్వం ఎవరికి ఇవ్వబడింది? యెహోషువకి ఇవ్వబడింది. ఈ నాయకత్వం అయిపోయిన తర్వాత ఈ యెహోషువ వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి అందరినీ రమ్మన్నాడు. ప్రతివాన్ని కూడా రమ్మని కొన్ని మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు? అప్పుడు అతడు ఇశ్రాయేలునందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. చూడండి, యార్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్య మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వల్ల పంచిపెట్టిదని చెప్పి మీరేం చెయ్యాలో చెప్పాడు ప్రభు. ఆ యొక్క యెహోషువ చెప్తున్నాడు. నా ప్రియ బిడ్డలారా, చివరి మాటలు అంటే చెప్పండి. చనిపోయే దగ్గరికి వచ్చే చివరి మాటలు చాలా అమూల్యమైన మాటలు. ఈ ఉదయకాల సమయంలో ఈ అమూల్యమైన మాటలు మనం అందరూ కూడా విందుముగాక. ఈ అమూల్యమైన మాటల్లో 3 మాటలు చెప్తున్నాడు, 3 జాగ్రత్తలు చెప్తున్నాడు. మొదటి జాగ్రత్త, యెహోషువ తన యొక్క జనాంగాన్ని, తన యొక్క ప్రజల కొరకు చెబుతున్నాడు. ఏమిటనంటే 23వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలండి. దేవునికి స్తోత్రం చెప్తారా? మొట్టమొదటి జాగ్రత్త ఏంటి చెప్పాలి? మొట్టమొదటి జాగ్రత్త ప్రేమించాలి. మొట్టమొదటి జాగ్రత్త. మీరు అనుకోవచ్చు, ప్రేమించడంలో జాగ్రత్త ఏంటి అని అనుకోవచ్చు. అంటే ప్రేమించడంలో రకాలు ఉన్నాయో లేదు చెప్పండి తల్లి. ఇది నన్ను ఈ యొక్క ప్రేమ ఆధ్యాత్మికమైన ప్రేమ కొరకు మనం మాట్లాడుకోబోతున్నాం. శారీరకమైన ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. అందం బట్టి ప్రేమిస్తావు, ఆస్తిని బట్టి ప్రేమిస్తావు, ఇది వ్యక్తిని బట్టి నువ్వు ప్రేమిస్తావు. కానీ దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఏ అర్హత లేనప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది నన్ను 3 మాటలు విందాం. మొట్టమొదటి మాట ఏంటంటే, మొట్టమొదటి జాగ్రత్త ఏమిటంటే ప్రేమించడంలో జాగ్రత్తలు ఇంకొకటి ఉంది, బహు జాగ్రత్త. చదవండి తల్లి. కాబట్టి మీరు
బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించండిరా అని యెహోషువ తన ప్రజలకు చెప్తున్నాడు. వృద్ధాప్య ఛాయలు వచ్చినప్పుడు యెహోషువ తన జనాంగాన్ని పిలిచి, మీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మీ కొరకు యుద్ధాన్ని అన్నీ కూడా చేసి, మీది ఏది కావలిస్తే అది కూడా అన్నీ ఇచ్చినటువంటి దేవుని ప్రేమించండి, అంతేకాదు బహు జాగ్రత్తగా మీరు ప్రేమించండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? మొట్టమొదటి జాగ్రత్త ప్రేమ. ప్రభు అన్నాడు, ప్రేమ లేని వాడు నా వాడు కాడు. మనం అందరూ ఆయన వారుగా ఉండాలంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ సమస్త దోషాల్ని కప్పివేస్తుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి తల్లి, చెప్పండి హల్లెలూయా. మన దగ్గర 3 జాగ్రత్తలు ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు చెప్పండి? వెనక చైర్లో వాళ్ళు చెప్పండి, ఎన్ని జాగ్రత్తలు? పురుషులు చెప్పండి, ఎన్ని జాగ్రత్తలు? చెప్పాలి. 3 జాగ్రత్తలు. మొదటి జాగ్రత్తలో యెహోషువ తన యొక్క ప్రజల కొరకు అని పిలిచి చెబుతున్నాడు. ఈ జాగ్రత్త ఏమిటంటే, మీ దేవుడైన యెహోవాను ఎలా ప్రేమించాలి? బహు జాగ్రత్తగా ప్రేమించాలి. ప్రేమలో చాలా ఉన్నాయండి. ఈ లోక ప్రేమలో మరణం ఉంది, ఈ లోక ప్రేమలో నాశనం ఉంది, ఈ లోక ప్రేమలో అంతా కూడా మోసపూరితమైనటువంటి ప్రేమే. కానీ ఆత్మీయ ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత మంచి మాట అండి. గట్టిగా క్లాప్స్ కొడతారు ఒకసారి. శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ. ఈ లోక ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, కానీ నా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ. అందుకనే యెహోషువ చెప్తున్నాడు, ఈ యొక్క యెహోషువకి యవ్వన కాలంలో ఈ పగ్గాలు చేర్చుకొచ్చాయి. ఇశ్రాయేలు ప్రజల మోషే తర్వాత యెహోషువకి ఇవ్వబడింది. యెహోషువ వృద్ధాప్యంకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా మీ దేవుణ్ణి, అందుకంటాడు మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి అని ప్రభు చెప్తున్నాడు. అనగా యెహోషువ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టిన ఒకసారి. చాలా సంతోషం అండి. అందుకే ఒక భక్తుడు చక్క పాట రాశాడు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, కొట్టినప్పుడు ఎలా కొట్టాలి చెప్పండి. ఊసూరు మంట కొట్టకూడదు. ఎలా కొట్టాలి చెప్పాలా? గట్టి కొట్టాలా?